దయచేసి సేవకులందరికీ నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను, ఏ ఒక్క సేవకుడు కూడా ఒంటరిగా వెళ్ళకండి. దయచేసి ఒంటరిగా వెళ్ళకండి. బైకుల మీద వెళ్ళినా మీతో పాటు ఎవరైనా తీసుకెళ్ళండి. ఎందుకంటే అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వస్తాయి. బీ కేర్ఫుల్ తిమోతి అని చెప్పి అపోస్తుడైనటువంటి పౌలు ప్రవచించాడు. కనుక అపాయకరమైనటువంటి కాలములు వచ్చేసినాయి. ఈ రోజు కుల హత్యలు జరుగుతున్నాయి, మత హత్యలు జరుగుతున్నాయి. భారతదేశంలో పొద్దున లేగగానే ఉదయం లేగగానే స్కూల్కి వెళ్ళగానే భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని మాట్లాడుతున్నటువంటి ఈ భారతదేశంలో కుల హత్యలు, మత హత్యలు. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఏ దేశంలో కుల హత్యలు జరగట్లేదు, ఒక్క భారతదేశంలోనే కుల హత్యలు జరుగుతున్నాయి. ఏ దేశంలోనూ మత హత్యలు జరగట్లేదు, ఒక్క భారతదేశంలోనే ఎందుకు జరుగుతున్నాయి? దీనంతటికి కారణం ఏంటి? ఈరోజు ఒక్క TV9 స్పందించట్లే, ఒక NTV స్పందించట్లే, ఒక ABN స్పందించట్లేదు, ఒక్క ఎలక్ట్రాన్ మీడియా, ఒక్క ప్రింట్ మీడియా ఎందుకు ఈ రోజు స్పందించడం లేదు? ఒక అమ్మాయి నిన్న ఇదే హాస్పిటల్లో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ అమ్మాయిని NTV, TV9, TV5 అన్ని ఛానళ్లలో టెలికాస్ట్ చేశారు. కానీ ఈ రోజు ఈ అన్నయ్య విషయంలో ఎందుకు ఏ ఎలక్ట్రాన్ మీడియా ఎందుకు స్పందించడం లేదు? దానంతటికి కారణం ఏంటి? క్రైస్తవుల మీద అంత వివక్ష దేనికి? క్రైస్తవుల మీద అంత కుట్ర దేనికి? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు పవన్ కళ్యాణ్ ఎక్కడో కాదు, పక్కనే పిఠాపురం ఎమ్మెల్యే ఆయన. రాజమండ్రి ఎంత దూరం? ఈరోజు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, క్రైస్తవులకు అండగా నిలబడతా అన్నారు. ఒక క్రైస్తవ పాస్టర్ని ఈరోజు ఇంతమంది వేల మంది ఈరోజు సేవకులు, ఈరోజు విశ్వాసులు అనేక మంది వచ్చి ఇక్కడ రాజమండ్రి ప్రాంతంలో మరి పోరాటం చేస్తున్నారు. కనీసానికి ఒక ట్వీట్, కనీసానికి ఒక సంఘీభావం, కనీసానికి ఏమైపోతుంది? మానవత్వం మంట కలిసిపోతుంది. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. మానవత్వం కనుమరుగైపోతుంది. కనుక ఈరోజు ప్రతి క్రైస్తవ బిడ్డలు ఆలోచించాలి. ఎవరు ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. జ్ఞానము కలిగి ముందుకు వెళ్ళాలని ఈరోజు నేను 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ఇప్పటికైనా క్రైస్తవులు, ప్రేమ కలిగిన వాళ్ళు, మా గ్రంథము మాకు నేర్పించింది ఏంటంటే ప్రేమ, జాలి, కరుణ. అంటే TV9 వాళ్ళు ఎప్పుడు వస్తారు, NTV వాళ్ళు ఎప్పుడు వస్తారు, TV5 వాళ్ళు ఎప్పుడు వస్తారు అంటే తలకాయలు బలగ కొడితే TV5 వాళ్ళు వస్తారు, అంతేనా? తలకాయలు బలగ కొడితే TV5 వాళ్ళు వస్తారు, అద్దాలు పలగ కొడితే TV9 వాళ్ళు వస్తారు. అంటే ఇవన్నీ మేము చేయలేము. మా దేవుడు మాకు అది నేర్పలేదు. దేవుడు మాకు నేర్పించింది ఏంటంటే ప్రేమ, కరుణ, జాలి. ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపించమని చెప్పిన గొప్ప మహానుభావుడు యేసు క్రీస్తుని నమ్ముకున్న బిడ్డలం మేము. కనుకనే ఈ రోజు ఇన్ని వేల మంది ప్రజలు ఇక్కడికి వచ్చినా ఒక్కరు కూడా అసభ్యంగా ప్రవర్తించలేదు. ఒక వ్యక్తిని చంపారని చెప్పి తెలిసినా కానీ ఈరోజు ఒక్క వ్యక్తి, ఒక్క సేవకుడు, ఒక విశ్వాసి కూడా అసభ్యంగా ప్రవర్తించలేదంటే దానికి కారణం ఏంటిదంటో తెలుసా? ఈ గ్రంథం మాకు నేర్పించిన క్రమశిక్షణ, ఈ గ్రంథము మాకు నేర్పించిన పాఠము, ఈ గ్రంథము మాకు నేర్పించినటువంటి విద్య, ప్రేమను పంచడమే. ఈరోజు మేమేమంటున్నామనంటే మమ్మల్ని చంపిన వాళ్ళని మేము చంపండి అని చెప్పి అనట్లేదు. కానీ కనీసానికి ఎవరు చంపారు, ఏం జరిగింది, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది న్యాయంగా మేము అడుగుతున్నాం. ఈరోజు హిందువులు కావచ్చు, ముస్లింస్ కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రతిసారి క్రైస్తవులను తరమాలి, క్రైస్తవ మందిరాలు కూలగొట్టాలి, క్రైస్తవులను చంపాలి, ఆ పాస్టర్ని చంపాలి, ఈ పాస్టర్ని చంపాలని చెప్పి మాట్లాడుతున్నారు. పాస్టర్లను ఎందుకు చంపాలండి? పాస్టర్లు ఉగ్రవాదులను మారుస్తున్నారు, పాస్టర్లు త్రాగుబోతులను మారుస్తున్నారు, పాస్టర్లు గంజాయి తీసుకునే వాళ్ళని మారుస్తున్నారు, పాస్టర్లు దాన్ని ఏమంటారు, డ్రగ్స్ తీసుకునే వారిని మారుస్తున్నారు. అనేక మంది మారు మనసు పొంది ఈరోజు బైబుల్ పట్టుకొని వారి కుటుంబాలు కట్టుకుంటున్నారు. ఈరోజు పాస్టర్స్ చేయబట్టి భారతదేశం బాగుపడుతుంది, క్రైస్తవత్వం చేయబట్టి ఉగ్రవాదం తగ్గుతుంది, క్రైస్తవత్వం చేయబట్టి డ్రగ్స్ తీసుకునే వారు తగ్గుతున్నారు, క్రైస్తవత్వం చేయబట్టి దొంగతనం చేసే వాళ్ళు మారు మనసు పొందుతున్నారు. అంటే అలాంటి వారిని, దొంగలను, వ్యభిచారులను, డ్రగ్స్ తీసుకునే వారిని, గంజాయి తీసుకునే వారిని మారు మనసు పొందిస్తున్నారు, వీళ్ళు మార్పు చెందిస్తున్నారని మీరు క్రైస్తవులను చంపాలని చూసేది? వారికి బాప్తీసాలు ఇచ్చి వారు చక్కగా బ్రతకండ్ర బాబు అని చెప్పడమా? ప్రేమను పంచడమా? ఇదేనా తప్పు?
ఎవరిని చంపాలి? ఫస్ట్ మీరు చంపాల్సింది ఎవరినో తెలుసా? బార్ షాపులను చంపండి. బార్ షాపులు లేకుండా చేయండి, డ్రగ్స్ లేకుండా చేయండి, గంజాయి లేకుండా చేయండి. 7 సంవత్సరాల అమ్మాయిపై 55 సంవత్సరాల వ్యక్తి అత్యాచారం చేస్తున్నాడు. ఆయనను ఎక్కడ పెడుతున్నారయ్యా? ఏం చేస్తున్నారమ్మా? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఉగ్రవాదం, వాడిని చంపాలా, వీడిని చంపాలా, వీడిని చంపాలా. అంత మంచి వ్యక్తి చనిపోతే మందు దాగి బైక్ నడుపుతూ కళ్ళు తిరిగి పడిపోయి యాక్సిడెంట్ లో చనిపోయాడని కామెంట్లు పెడుతున్నారు. అన్నం తిన్నారండి? మీకున్నారు కదండి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో ఎవ్వరు చూసినా గానీ ఒక్కసారి గుండెల మీద చేతులు పెట్టుకొని ఆలోచించండి. ఏ క్రైస్తవులైనా బస్సులు తగలబెట్టినటువంటి రోజులున్నాయా? షాపింగ్ మాల్స్ పేలగొట్టినటువంటి దినాలున్నాయా? ఆలోచించండి. క్రైస్తవులు అనేక మంది అనాథ పిల్లలను పోషిస్తున్నారు. క్రైస్తవులు అనేక మంది వృద్ధులకు భోజనాలు పెడుతున్నారు. క్రైస్తవులు అనేక మంది చదువు చెప్తున్నారు. రోడ్ల మీద ఉన్న వారికి భోజనాలు పెడుతున్నారు. ఈరోజు గొప్ప సేవ జరుగుతుందండి క్రైస్తవత్వంలో. కనుక ప్రతి ఒక్కరూ కూడా మరి క్రైస్తవులకు సపోర్ట్ చేయండి. మేము ఎవరికి వ్యతిరేకం కాదు. కనుక అనేక మతాలలో అనేక మంది మంచి వాళ్ళు ఉన్నారు. ఎక్కడో ఒక చీడ పురుగులు ఉన్నారు. ఆ చీడ పురుగులు చేపట్టి అందరికీ పేరు వస్తుంది. కనుక ఈ భారతదేశం నుంచి అటువంటి చీడ పురుగులను తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ, మరి ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజానీకం అందరికీ దేవుని దీవెనలు నిండుగా ఉండును గాక. ఇక్కడికి వచ్చిన సేవకులందరూ దీవించబడుదురు గాక. వారి పరిచర్యలు దీవించబడును గాక.